హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పంద టాక్స్. ఈరోజు నేను ఎగ్ క్యాబేజీ కర్రీ చేశాను. సో ఇది చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే. ముందుగా వచ్చేసి నేను క్యాబేజీని ఉడకబెట్టాను, అంటే 2 విజిల్స్ వచ్చేటట్టు చేసుకున్నాను. ఎందుకంటే మా రియాన్ష్కి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి కుక్కర్లో వేసాను. 2 విజిల్సే, మరీ ఎక్కువ కాదండి. మరీ ఎక్కువ అయితే పీసుగా అయిపోతాయి. ఇంకా నేను 2 విజిల్ వేసాను. ఇంకా తర్వాత పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టాను. ఇంకా ఆవాలు జీలకర్ర వేసాను, ఆనియన్స్ వేసాను, మిర్చి వేసాను. తర్వాత అవి వేగాక అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసాక 3 ఎగ్స్ వేసాను. మన ఇష్టం అండి, 2 అంటే 2, 3 అంటే 3 వేసుకోవచ్చు. కానీ నేను 3 వేసాను, కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి. ఇంకా అవి 3 వేసాను. ఇంకా అవి వేగాక దాంట్లో ఉప్పు పసుపు వేసాను ఎగ్కి. ఇంకా అవి వేగాక ఉడకబెట్టిన క్యాబేజీ అందులో వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో తిన్నామంటే అసలు ఇంకా మనం వదిలిపెట్టమండి, అంత రుచిగా ఉంటుంది. సో అలా కలుపుకున్నాక ఉప్పు కారం వేసుకోవాలి రుచికి తగినంత. ఇంకా అది దగ్గర పడ్డాక ధనియా పౌడర్ వేసుకున్నాను నేను. ఒక 5 మినిట్స్ ఉప్పు కారం వేసాను. 5 మినిట్స్ ఉంచి ఇంకా 5 మినిట్స్ అయ్యాక ధనియా పౌడర్ వేసాను 1/2 స్పూన్. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచాక కొత్తిమీర వేసుకున్నాను. సో ఇదండి ఎగ్ క్యాబేజీ కర్రీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.